హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను బాగున్నా, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. నేను చెప్పే స్టోరీస్ మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ చాలా విలువైనది. ఇక స్టోరీలోకి వెళ్దామా ఫ్రెండ్స్? అప్పటికే 3 గంటలైంది. విరించి పెన్ను పేపర్ పట్టుకుని ఒక్క ముక్క కూడా రాయలేకపోయాడు. ఏం రాయాలి? ఏం రాసినా నచ్చట్లేదు తనకి. రాయడం, పేపర్ చించేయడం. ఇప్పటికే 2 నెలలు దాటిపోయింది. ఇంకో 20 రోజుల్లో ప్రొడ్యూసర్కి కథ ఇవ్వాలి. ఈ సినిమా కూడా లేకపోతే రోడ్డు మీద పడాల్సిందే. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో వరుస హిట్లతో దూసుకుపోయిన తన జీవితం ఒక్కసారిగా తలక్రిందులైంది. 4 వరుస ఫ్లాపులు. లోన్ తీసుకుని కొనుక్కున్న ఫ్లాటుకి ఈ నెల ఇన్స్టాల్మెంట్ కట్టలేదు. కారు వాడటం మానేసి చాలా రోజులైంది. 2 సంవత్సరాల ఖాళీ తర్వాత వచ్చిన అవకాశం. లో బడ్జెట్లో హారర్ థ్రిల్లర్ సినిమాకి కథ కావాలి అన్నాడు ఒక ప్రొడ్యూసర్. ఇప్పుడదే ట్రెండ్ నడుస్తుంది. ఇంతకు ముందు అలాంటి కథలు రాసిన అనుభవం లేదు. అయినా డబ్బులు లేక ఒప్పుకున్నాడు విరించి. రూమ్ తలుపు పెట్టుకుని రాత్రి పగలు ఆలోచిస్తున్నాడు. అయినా ఏమీ తగ్గట్లేదు. అప్పటికీ కొన్ని ఇంగ్లీష్ సినిమాలు, కొరియన్ సినిమాలు చూశాడు. అవి నచ్చలేదు. ఇక ఇంట్లో ఉంటే కుదరదు, ఎక్కడికైనా దూరంగా వెళ్ళాలి, కథ వెతుక్కుంటూ అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ట్రైన్లో ఢిల్లీకి బయలుదేరాడు. తన ఫ్రెండ్ మహేష్ అక్కడే జాబ్ చేస్తున్నాడు. ఎప్పుడూ రమ్మని అంటూ ఉంటాడు. సర్ప్రైజ్ ఇద్దామని తనకు చెప్పకుండా బయలుదేరాడు. ట్రైన్లో రకరకాల వ్యక్తులు, కొందరు ఫ్యామిలీతో వస్తే, కొందరు ఒంటరిగా. తన భోగిలో చాలామంది హిందీ మాట్లాడేవారే ఉన్నారు. విరించి హిందీ అర్థం చేసుకోగలడు, కానీ మాట్లాడలేడు. విరించికి ఊరట ఆనందరావుతో కలిగింది. ఆనందరావు ఫిజిక్స్ ప్రొఫెసర్. ఢిల్లీలో ఉన్న తన కూతురు ఇంటికి వెళ్తున్నాడు. విరించి తనను తాను పరిచయం చేసుకున్నాడు. వారు చాలా విషయాలు మాట్లాడుకున్నారు. ఆ మాటల్లోనే తను ఒక హారర్ కమ్ థ్రిల్లర్ స్టోరీ రాయాలనుకుంటున్నానని చెప్పాడు. మీరు ఫిజిక్స్ ప్రొఫెసర్ కాబట్టి అడుగుతున్నా, దెయ్యాలు ఉంటాయా, ఉండవా? కుతూహలంగా అడిగాడు విరించి. మన కంటికి కనిపించేవన్నీ 3 డైమెన్షన్లో ఉంటాయి. ఈ విశ్వంలో 11 డైమెన్షన్స్ ఉన్నాయని అంటారు. ఈ లెక్కన దెయ్యాలు 4th డైమెన్షన్లో ఉండొచ్చని నా అభిప్రాయం అన్నాడు ఆనందరావు కళ్ళ జోడు సరిచేసుకుంటూ. అంటే దెయ్యాలు ఉన్నాయని మీరు నమ్ముతారా? ఆశ్చర్యంతో అడిగాడు విరించి. నమ్ముతాను. దెయ్యాల గురించి నేను చాలా విన్నాను, కానీ ఎప్పుడూ వాటిని చూడలేదు. నేను కూడా చాలా విన్నాను, అవన్నీ కట్టుకథలు. ఒక ఫిజిక్స్ ప్రొఫెసర్ అయి ఉండి దెయ్యాలను నమ్ముతారా? మూఢనమ్మకాలను ఖండించాల్సిన మీరు కూడా ఇలాంటివి నమ్మితే ఎలాగండి? విరించి కొంచెం అసహనంగా అన్నాడు. నేను ఊరికే నమ్మట్లేదు. నా చిన్నప్పుడు మా అన్నయ్యకి దెయ్యం పట్టి చనిపోయాడు. తర్వాత చాలామంది దెయ్యాల వల్ల చనిపోయిన వారు నాకు తెలుసు. నాన్సెన్స్. సైన్సు ఇంత అభివృద్ధి చెందిన తర్వాత కూడా ఏదో కారణంతో చనిపోతే అది దెయ్యం వల్లనే అనుకునే మీకు ఫిజిక్స్ చెప్పడానికి కొంచెం కూడా అర్హత లేదు. ఆ జాబుకి రిసైన్ చేసి గుడి ముందు పూల కొట్టు పెట్టుకోండి ఆవేశంతో అన్నాడు విరించి. ఆనందరావు ప్రశాంతంగా, సైన్స్ కనుక్కోలేనివి చాలా ఉన్నాయి, వాటిలో ఇది కూడా ఒకటి అన్నాడు. ఓకే, మీ అన్నయ్య దెయ్యం పట్టి చనిపోయాడు అన్నాడు కదా, ఏ కారణంతో దెయ్యం పట్టింది? వాటికి కారణాలు ఉండవు. అవి ఉన్న దారిలో మనకు తెలియకుండా వెళ్ళినా సరే అవి మనకు ఎదురు పడవచ్చు. అప్పుడవి ఏం చేయాలనుకుంటే అవి చేస్తాయి. అదంతా కర్మ ప్రకారం జరుగుతుంది. కొంతమంది 80-90 ఏళ్ల వరకు బ్రతుకుతారు. కొందరు 25 ఏళ్లకే యాక్సిడెంట్లో పోతారు. కొందరు రకరకాల రోగాలతో ఆయుష్ తీరకముందే పోతారు. కొందరు పుట్టిన కొన్ని గంటల్లోనే చనిపోతారు. ఎందుకు? అదే కర్మ. దాని ప్రకారం చావు ఏ రూపంలోనైనా రావచ్చు. అది దెయ్యం కూడా కావచ్చు. ఆనందరావు తాపీగా చెప్పుకుంటూ పోయాడు. అంటే మన ఆయుష్ తీరితే దెయ్యం కూడా ఒక మీడియంగా మారి ఏ కారణం లేకుండా చంపుతుంది అన్నమాట. జస్ట్ లైక్ యాక్సిడెంట్. ఎగ్జాక్ట్ అన్నాడు ఆనందరావు. యు ఆర్ అన్ ఎడ్యుకేటెడ్ స్టూపిడ్ అన్నాడు విరించి కోపంగా. చూడు, దెయ్యాలను చూసామని, వాటితో మాట్లాడామని రకరకాల కథలు వింటూ ఉంటాం. అవి నిజమో కాదో మన దాకా వచ్చే వరకు మనకు తెలీదు. ఫారెన్ కంట్రీస్లో సియాన్స్ అనే ఒక ప్రక్రియ ద్వారా, ఒక మీడియం ద్వారా ఆత్మలతో మాట్లాడతారు.
దీని గురించి మీకేం తెలుసు? చనిపోయిన తర్వాత జీవితం ఎలా ఉంటుందో వాటిని అడిగి తెలుసుకుంటూ ఉంటాను. ఇంకా అక్కడ పారానార్మల్ రీసెర్చ్ సెంటర్లు ఎన్నో ఉన్నాయి. వీటి గురించి ఇంటర్నెట్లో వెతికినా దొరుకుతుంది అన్నాడు ఆనందరావు. ఇంటర్నెట్లోనా? ఎగతాళిగా నవ్వాడు విరించి. కరెక్టే, ఇంటర్నెట్లో దొరికే ఫోటోలు, వీడియోలు 99% ఫేక్ ఉంటాయని నేను కూడా ఒప్పుకుంటా. కానీ నిజానికి 1% ఉన్నా చాలు కదా మన నమ్మకాలను మార్చుకోవడానికి, సంజాయిషీ ఇస్తున్నట్టుగా అన్నాడు ఆనందరావు. ఆ 1% కూడా ఫేక్ అని ఏదో ఒక రోజు తెలిసిపోతుందిలే మాస్టారు, వెటకారంగా అన్నాడు విరించి. సరే, నేను చెప్పింది అంతా ట్రాష్ అనుకో, కానీ నువ్వు రాసే సినిమా కథకి ఇది పనికొస్తుంది అనుకుంటున్నా. ఎందుకంటే సినిమాకి లాజిక్ అవసరం లేదు కదా అన్నాడు ఆనందరావు తాపీగా. ఓకే, మీరు చెప్పిన వాటిని యూజ్ చేసుకుని ఒక మంచి హారర్ స్టోరీ రాయొచ్చు. బట్ సియాన్స్తో సహా మీరు చెప్పినవేమీ నేను నమ్మను, కేవలం సినిమాలో మాత్రమే ఉపయోగిస్తాను అన్నాడు విరించి వెనక్కి వాలుతూ. ఓకే, నీ ఇష్టం. అనుభవమే నమ్మకాలను సృష్టిస్తుంది. అప్పటి వరకు అభిప్రాయాలు మాత్రమే ఉంటాయి. ఎనీవే, నాకు నిద్ర వస్తుంది అంటూ బెడ్ సరిచేసుకుని పడుకున్నాడు ఆనందరావు. విరించి కూడా పై బెడ్ ఎక్కి పడుకున్నాడు. పడుకున్నాడే కానీ విరించి మెదడులో రకరకాల ఆలోచనలు, ఏం రాయాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. 2 గంటలు గడిచింది. ఎంతసేపటికి నిద్ర రాకపోవడంతో కిందికి దిగాడు. ఆనందరావుతో సహా అందరూ పడుకుని ఉన్నారు. జేబులో తడిని చూసుకున్నాడు. సిగరెట్లు అయిపోయాయి. తిండి లేకుండా రోజంతా ఉండగలడు, కానీ సిగరెట్ లేకుండా గంట కూడా ఉండలేడు. ఇందాక స్టేషన్లో తీసుకోనందుకు తనను తానే తిట్టుకున్నాడు. నిద్రరాక డోర్ దగ్గరికి వెళ్లి నిల్చున్నాడు. చల్లని గాలి రివ్వున తాకుతుంది. అలాగే బయట చీకట్లోకి చూస్తూ నిల్చున్నాడు. ఏం గురు, నిద్ర పట్టట్లేదా అని వినిపించడంతో వెనక్కి తిరిగాడు. ఒక 5.5 అడుగుల వ్యక్తి మాసిన బట్టలతో, చెదిరిన జుట్టుతో కూలీ పని చేసుకునే వాడిలా ఉన్నాడు. నాకు కూడా నిద్ర పట్టడం లేదు గురు, అందుకే అటు ఇటు తిరుగుతున్నా అంటూ జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించుకున్నాడు. అతని చేతిలో సిగరెట్ చూడగానే విరించికి ప్రాణం లేచి వచ్చినట్టనిపించింది. తను తాగే బ్రాండే. ఎలా అడగాలా అని సంకోచిస్తున్న విరించిని చూస్తూ, ఏంటి గురు, సిగరెట్ కావాలా అని జేబులోంచి మరో సిగరెట్ తీసి విరించికి ఇచ్చి తనే అగ్గిపుల్లతో వెలిగించాడు. విరించికి ప్రాణం లేచి వచ్చినట్టయింది. గుండెల నిండా పొగ పీల్చి తలుపు నుండి బయటికి వదిలాడు. ఎక్కడికి గురు? ఢిల్లీకి. ఏం పని మీద వెళ్తున్నారో? ఏం పని లేదు, ఊరికే ఫ్రెండుని కలవడానికి. మంచిది మంచిది, ఏం పని చేస్తుంటావు గురు? నేను రైటర్ని. అంటే? సినిమాలకు కథలు రాస్తూ ఉంటా. అవునా గురు, నాకు సినిమాలంటే పిచ్చి. ఇంతకీ ఏ సినిమాలకి కథ రాశారు గురు? వాసుకి, తొలకరి, సునంద. తెలుగు సినిమాలా గురు? నేను తెలుగు సినిమాలు పెద్దగా చూడను. తమిళ్, మలయాళం, భోజ్పురి ఇలాంటివే నచ్చుతాయి. ఓహో అంటూ కాలిపోయిన సిగరెట్ను డోర్లోంచి బయటికి విసిరాడు విరించి. ఇంకో సిగరెట్ కావాలా గురు? నెక్స్ట్ స్టాప్ రావడానికి ఇంకో 2 గంటలు పడుతుంది అంటూ మరో సిగరెట్ తీసి విరించి చేతిలో పెట్టాడు. విరించి కాదనలేక తీసుకున్నాడు. మర్చిపోయాను, నా పేరు భోంస్లే. నీ పేరేంటి గురు? విరించి. గురు, సినిమా కథలంటే మంచి రొమాన్స్ ఉంటుందా? మరో సిగరెట్ వెలిగిస్తూ అన్నాడు భోంస్లే. అన్నీ ఉంటాయి. తర్వాత సినిమా ఏం రాస్తున్నారు గురు? విరించికి చెప్పాలి అనిపించకపోయినా హారర్, థ్రిల్లర్ లాంటిది అన్నాడు. అవి ఎవరు చూస్తారు గురు? మంచి మసాలా సినిమా రాయకూడదు, మాలాంటి వాళ్ళు ఎగబడి చూస్తారు. పళ్ళన్నీ కనిపించేలా నవ్వాడు భోంస్లే. అతని పళ్ళన్నీ గారపట్టి ఉన్నాయి. విరించికి అతన్ని చూస్తేనే అసహ్యంగా అనిపించింది. విరించి ఏం మాట్లాడలేదు. గురు, మీరేం అనుకోకపోతే నేను కూడా ఒక మంచి కథ చెప్తా గురు, ఎప్పుడైనా అవసరమైతే వాడుకోండి. విరించి అదేం పట్టించుకోకుండా చేతిలో ఉన్న సిగరెట్ వెలిగించి డోర్ నుండి బయటికి చూడసాగాడు. మా ఫ్రెండ్ చంద్రకాంత్ గాడి పక్కింటి ఆంటీతో లవ్ స్టోరీ చెప్పమంటావా గురు? మంచి థ్రిల్లర్ కథలా ఉంటుంది నవ్వుతూ అన్నాడు భోంస్లే. విరించి అసహనంగా చూశాడు.
పోనీ నా 7వ తరగతిలో సోనాతో జరిగిన ఫెయిల్యూర్ లవ్ స్టోరీ చెప్పమంటావా గురు? మంచి ఫీల్ ఉంటది. ఆ బాధ తట్టుకోలేకే నేను చదువు మానేసిన. చెప్పమంటావా గురు? విరించి సిగరెట్ బయట పారేసి చిరాకుగా భోంస్లే వైపు చూశాడు. ఏదో సిగరెట్ ఇచ్చిన కృతజ్ఞతా భావంతో అప్పటిదాకా భరిస్తూ వచ్చాడు. ఇక ఓపిక నశించి నాకు నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటా అన్నాడు. అవునా గురు, ఇంకొద్దిసేపు ఉంటే మంచి స్టోరీలు చెప్పేవాణ్ణి. ఓకే గురు, గుడ్ నైటు. విరించి అక్కడి నుండి వెళ్ళబోయాడు. టైం చూసుకుంటే 1 గంట అయ్యింది. కాని గురు, మీరు ఇంకో 2 గంటలే నిద్రపోతారు. ఏం అన్నాడు విరించి. ఎందుకంటే ఇంకో 2 గంటల్లో ఈ ట్రైన్ పట్టాలు తప్పుతుంది. నీకెలా తెలుసు? నాకు అన్నీ తెలిసిపోతాయి గురు. ఎలా అని అడగకండి. బిష్నోయ్ అనే ఊరి దగ్గర ట్రైన్ పట్టాలు తప్పుతుంది. అప్పుడు మనకు చాలా టైం దొరుకుతుంది. అప్పుడు మీకు మంచి కథ చెప్తాలే. మీ సినిమాకి పనికొచ్చే కథ. అంటే మీరు దొంగలా? నువ్వు దొంగల ముఠాలో పార్ట్నర్వా? అనుమానంగా ముఖం పెట్టి అన్నాడు విరించి. అయ్యో గురు, ఎంత మాటన్నారు! నాలాంటి వాణ్ణి అనుమానిస్తారా? నేను చాలా మంచివాణ్ణి గురు. నా దోస్తు చంద్రకాంత్ గాడే శాడిస్టు. నేను అలాంటి వాణ్ణి కాదు గురు. అయితే ట్రైన్ పట్టాలు తప్పుతుందని నీకెలా తెలుసు? అది మాత్రం అడగొద్దు గురు, మాకన్నీ తెలిసిపోతాయి అంటూ వెకిలిగా పళ్ళు బయటపెట్టి గట్టిగా నవ్వుతూ బిత్తర చూపులు చూశాడు. నాన్సెన్స్, ఇంతసేపు ఒక పిచ్చివాడితో మాట్లాడాలన్న మాట అని మనసులో అనుకుని అక్కడి నుంచి తన బెర్త్ వైపు వెళ్ళాడు. జాగ్రత్త గురు, తలకు మెత్తనిది ఏదైనా చుట్టుకుని పడుకోండి, లేదంటే దెబ్బ తగులుతుంది వెనక నుండి అన్నాడు భోంస్లే మళ్లీ గట్టిగా నవ్వుతూ. విరించి అదేం పట్టించుకోకుండా పైకి ఎక్కాడు. పడుకోగానే నిద్ర పట్టేసింది. కొద్దిసేపటికి తలకు ఏదో బలంగా తగిలేసరికి కళ్ళు తెరిచాడు విరించి. అందరూ హాహాకారాలు చేస్తూ పరిగెత్తుతున్నారు. కొందరు దెబ్బలు తగిలి పైకి లేవలేక మూలుగుతున్నారు. ఇంకొందరు వేరే వాళ్ళు బయటికి వెళ్లడానికి సహాయం చేస్తున్నారు. విరించి నెమ్మదిగా కిందికి దిగాడు. తగిలిన దెబ్బకు తల దిమ్ముగా ఉంది, మెడ పట్టేసింది. కిందికి దిగగానే కళ్ళు భైర్లు కమ్మినట్టు అనిపించింది. కొద్దిసేపటికి తేరుకుని నెమ్మదిగా ట్రైన్ బయటికి వచ్చాడు. చుట్టూ చీకటి. వర్షం పడి వెలిసినట్టుంది. నేలంతా బురద బురదగా ఉంది. తమ భోగికి ముందు ఉన్న భోగీలు ఒకవైపుకి ఒరిగి దారుణమైన స్థితిలో ఉన్నాయి. అదృష్టం, వీరి భోగి కొద్దిగా వంగింది అంతే. పోలీసులకి ఫోన్ చేద్దాం అని ఫోన్ తీశాడు. సిగ్నల్ లేదు. ఫోన్లో టార్చ్ లైట్ ఆన్ చేసి చూశాడు. చుట్టూ పంట పొలాలు ఉన్నట్టున్నాయి. కొద్ది దూరంలో ఒక బోర్డుపై బిష్నోయ్ అనే అక్షరాలు కనబడ్డాయి. విరించి ఆశ్చర్యంగా అటే చూస్తున్నాడు. ఏడుపులు, హాహాకారాలు తప్ప ఏమీ వినిపించడం లేదు. అంతా గందరగోళంగా ఉంది. ఏమైనా సహాయం చేద్దామనుకుంటే తన మెడ పట్టేసి ఎటు తల తిప్పలేని పరిస్థితి. విరించి మెడను పట్టుకుని అటూ ఇటూ తిప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతలో ఒక చేయి తన భుజం మీద పడడంతో ఒక్కసారిగా భయపడి వెనక్కి తిరిగి చూశాడు. ఏం గురు, ఎలాగున్నావ్? నేను చెప్పానా ట్రైన్ పట్టాలు తప్పుతుందని? మెడ పట్టేసినట్టుంది నవ్వుతూ చూశాడు భోంస్లే. విరించి భోంస్లేని అలాగే చూస్తూ, నువ్వు చెప్పింది నిజమే, కానీ నీకెలా తెలుసు ఇలా జరుగుతుందని? ఆశ్చర్యం, భయం రెండూ కలిసిన గొంతుతో అన్నాడు. చెప్పారుగా గురు, మాకు తెలిసిపోతాయి అని. అయినా ఇక్కడెందుకు? గురువు దగ్గరలో మా ఇల్లు ఉంది, అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం. పైగా నీకు కథ చెప్తా అని మాట కూడా ఇచ్చాను. పద గురు. కానీ విరించి తటపటాయిస్తూ చూశాడు. ఇంకేం మాట్లాడకండి గురు, నా వెంట రండి అంటూ ఆ పొలాల మధ్య ఉన్న ఒక చిన్న దారి గుండా నడవడం మొదలు పెట్టాడు. విరించికి తల నొప్పిగా ఉంది. అక్కడ ఉండే ఓపిక లేదు. ఏం చేసేది లేక భోంస్లే వెనక నడవడం మొదలు పెట్టాడు. దారంతా బురదతో నిండిపోయి ఉంది. జాగ్రత్త గురు, వాన పడింది కదా, పురుగు పుట్రా బయటికి వస్తాయి, చూసి నడవండి. నాకంటే అలవాటే, ఇటు రండి అన్నాడు భోంస్లే విరించికి దారి చూపిస్తూ. మీ ఇల్లెక్కడా అన్నాడు విరించి. ఇంకో 2 కిలోమీటర్లు నడిస్తే వస్తుంది. కొద్దిగా ఓపిక తెచ్చుకోండి.
ఈలోపు నా జీవితంలో నిజంగా జరిగిన కథ చెప్తా. విరించి ఏం మాట్లాడలేదు. అతనికి ఆశ్చర్యంతో పాటు కొద్దిగా భయం కూడా కలిగాయి. ఒక పక్క మెడ నొప్పి భరించలేకుండా ఉంది. కొంచెం రెస్ట్ కావాలనుకుని భోంస్లే వెంట మౌనంగా నడుస్తున్నాడు. గురు 3 సంవత్సరాల క్రింద ఏమైందంటే నేను నా దోస్తు చంద్రకాంత్ గాడు ఒక బిల్డింగ్ కడుతుంటే కూలీలుగా చేరా. రోజూ పొద్దంతా పని చేయడం, రాత్రైతే సారా తాగి పడుకోవడం, ఇదే మా జీవితం. సాయంత్రం కాగానే పనోళ్ళందరూ ఎవరింటికి వారు వెళ్ళిపోయేవారు. మేమిద్దరం ఒంటికాయ సొంటిగాలం, మాకెవరున్నారు. రోజు ఆ ఇంటి టెర్రస్ పైకి ఎక్కి రాత్రంతా తాగుతూ అక్కడే పడుకుని తెల్లారే లేచి పని చూసుకునే వాళ్ళం. మా చంద్రకాంత్ గారికి ఒక శాడిస్టు బుద్ధుంది. రాత్రి పూట ఫుల్లుగా తాగి ముసుగు వేసుకుని రోడ్డు మీద పోయేవారందరినీ భయపెడుతూ ఉండేవాడు. వాడికి అదొక సరదా. నేను కూడా రకరకాల శబ్దాలు చేస్తూ వాడికి వంతపాడేవాణ్ణి. ఒకరోజు అలాగే పనోళ్ళందరూ వెళ్ళిపోయాక సారా తీసుకుని పైకి ఎక్కి మందు కొడుతున్నాం. ఇంతలో ఎవరో వస్తున్న చప్పుడు కావడంతో భయంతో ట్యాంక్ వెనక్కి వెళ్ళి దాక్కున్నాం. ఆ ఇంటి ఓనర్, అతడి భార్య పైకి వచ్చారు. కొంచెం సేపు బాగానే మాట్లాడుకున్నారు. తర్వాత ఆమె గొడవ పెట్టుకోవడం మొదలుపెట్టింది. వాళ్ళ మాటల్లో తెలిసిందేంటంటే మా ఓనరుకి వేరే అమ్మాయితో సంబంధం ఉంది. ఆమెను వదిలేయమని ఓనర్ భార్య ఏడుస్తుంది. అతడు ఇద్దరినీ చూసుకుంటానని బుజ్జగిస్తున్నాడు. ఆమె వినడం లేదు. వారిద్దరి మధ్య మాట పెరిగింది. మా చంద్రకాంత్ గాడు ఆ గొడవంతా సెల్ ఫోన్లో రికార్డ్ చేశాడు. ఆ గొడవలో మా ఓనర్ ఆమెను బిల్డింగ్ పై నుండి కిందికి తోసేశాడు. తర్వాత కిందికి వెళ్ళిపోయాడు. కొంతసేపటికి ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చాడు. వాళ్ళిద్దరూ ఏమో మాట్లాడుకున్నారు. మరుసటి రోజు పేపర్లో ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుండి పడి మహిళ మృతి అని వచ్చింది. ఆ పోలీస్ ఆఫీసర్ లంచానికి లొంగిపోయాడని అర్థమయ్యింది. మేమిద్దరం ఓనర్ దగ్గరికి వెళ్ళాం. జరిగింది చూశామని, రికార్డు చేశామని వీడియో చూపించాం. అడిగినంత డబ్బు ఇవ్వాలని బెదిరించాం. మా పంట పండింది. ఓనర్ మాకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇచ్చేవాడు. మాకు ఉండడానికి ఇల్లు లేకపోవడంతో అదే ఇంట్లో కింద చిన్న గదిలో ఉండేవాళ్ళు. కొన్ని రోజులకు మా ఓనర్ ఆమె లవర్ని పెళ్లి చేసుకుని అదే ఇంటికి తీసుకువచ్చాడు. ఇద్దరూ ఏక్ తుజే కేలియే అన్నట్టు ఉండేవారు అంటూ ఆపి ఎదురుగా చూపిస్తూ, అదే నేను చెప్తున్న ఇల్లు, అక్కడే మేము ఉండేది అన్నాడు భోంస్లే. విరించి ఇల్లుని చూస్తూ తర్వాత ఏమైంది అన్నాడు. ఒకరోజు నేను సారా తాగి ఇంట్లోకి వెళ్తుంటే ఇంటిపైన ఏదో ఆకారం తిరుగుతున్నట్టు కనిపించింది. చూస్తుంటే దెయ్యంలాగే ఉంది. అది మా చంద్రకాంత్ గాడి పనే అనుకున్నాను. మందు ఎక్కువై వీడు నన్ను కూడా భయపెట్టడానికి చూస్తున్నాడు వెధవ అనుకుని నేను రూములోకి వెళ్ళాను. అక్కడ చంద్రకాంత్ గాడు నిద్రపోతూ ఉన్నాడు. నాకు వెన్నులో వణుకు పుట్టింది. వీడు ఇక్కడ ఉంటే బిల్డింగ్ పైన ఉన్నది ఎవరు అనుకుని బయటికి వచ్చి చూసా, అక్కడ ఏమీ లేదు. అదంతా నా భ్రమ అనుకున్నా. మరుసటి రోజు రాత్రి చంద్రకాంత్ గాడు ఫుల్లుగా తాగి పదరా ఎవరినైనా భయపెడదాం అంటూ రోడ్డు మీదికి తీసుకెళ్లాడు. దెయ్యంలా ముసుగు వేసుకుని ఒక చెట్టు పక్కకు నిల్చున్నాడు. రోడ్డు మీద ఒక అమ్మాయి వస్తూ కనిపించింది. నేను సైగ చేశాను. వాడు ముసుగుతో ఆమె ముందుకు దూకాడు. నేను రకరకాల శబ్దాలు చేశాను. ఆ అమ్మాయి అస్సలు భయపడలేదు. నా చావుని మీ జల్సాలకి వాడుకుంటారా? మీరెవరినీ వదిలిపెట్టను అంటూ గాలిలో అమాంతం లేచింది. మాకు తాగిందంతా దిగిపోయింది. పై ప్రాణాలు పైనే పోయాయి. వెనక్కి తిరగకుండా ఇంటికి పరిగెత్తాం. రాత్రంతా వణుకుతూ కూర్చున్నాం అంటూ భోంస్లే కళ్ళు పెద్దవి చేసి చూశాడు. అంటే చనిపోయిన అమ్మాయి దెయ్యం అయ్యిందన్న మాట. ఇలాంటి సొల్లు చెప్తే నేను నమ్ముతాను అనుకున్నావా? సిగరెట్ వెలిగిస్తూ అన్నాడు విరించి. సొల్లు కాదు గురు, నిజం ఒట్టు. ఆ తర్వాత చాలాసార్లు ఆ దెయ్యం మాకు కనిపించింది. అదే విషయం మా ఓనరుకి చెప్పాను. అతను నమ్మలేదు. కొన్ని రోజులకు మా ఓనరుకు సాయం చేసిన పోలీసు బిల్డింగ్ మీది నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. జీవితంలో ఏ బాధ లేనివాడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో మా ఓనరుకు అర్థం కాలేదు. కానీ మాకు తెలుసు అది దెయ్యం పనే అని. అదే విషయం అతనికి చెప్పామైనా కూడా నమ్మలేదు.
పోయే కాలం వస్తే అంతేగా గురు అన్నాడు కాలిపోయిన సిగరెట్ పక్కకు పడేస్తూ భోంస్లే. ఓహో, రివెంజ్ స్టోరీ అన్నమాట. తెలుగు సినిమాకి పనికి వస్తుందిలే, చెప్పు చెప్పు. కానీ నిజంగా జరిగింది అని మాత్రం కలరివ్వకు, పొగ చీకట్లోకి వదులుతూ అన్నాడు విరించి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజం గురు. ఒట్టు అంటూ తల మీద చెయ్యి వేసుకున్నాడు భోంస్లే. సర్లే, నీ ఒట్టు కోసమైనా నమ్ముతానులే. తర్వాత ఏమైందో చెప్పు ఎగతాళిగా అన్నాడు విరించి. తర్వాత కొత్తగా వచ్చిన అమ్మగారికి కూడా ఆ దెయ్యం కనిపించి భయపెట్టేది. దీంతో ఆమె ఇంట్లో నుండి వెళ్ళిపోతానని ఓనర్ని బతిమిలాడింది. ఆయన అవన్నీ పిచ్చి పిచ్చి నమ్మకాలని కొట్టిపడేశాడు. ఓనర్కి తెలియకుండా అమ్మగారితో కలిసి రకరకాల పూజలు చేయించాం. బెంగాల్ నుండి మంత్రగాళ్లను తెచ్చి హోమాలు చేయించాం. ఆ దెయ్యం వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయుండదే, అలా వెళ్తే స్టోరీ ఆగిపోతుందిగా అన్నాడు విరించి వెటకారంగా. అవును గురు, వెళ్ళిపోలేదు సరికదా, అప్పటి నుండి తన ప్రతాపం చూపించేది. రాత్రిపూట ఇల్లంతా ఒక్కసారిగా మంచు కురిసినంత చల్లగా అయిపోయేది. అంతలోనే నిప్పులు కురిసినంత వేడిగా అయిపోయేది. మా ఓనర్కి ఏం జరుగుతుందో అర్థం కాకపోయేది. ఇంట్లో దయ్యం ఉందని ఎంత చెప్పినా వినేవాడు కాదు. దీంతో మాకు చిరాకు వేసి ఇంట్లో నుండి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాం. నేను, చంద్రకాంత్ గాడు మూట ముల్లే సర్దుకుని రైల్వే స్టేషన్ వైపు వెళ్తున్నా. ఇంతలో అదే ఆకారం గాలిలో తేలుతూ మా ముందుకు వచ్చింది. మేము భయపడిపోయి పరుగెత్తాం. తను రకరకాల శబ్దాలు చేస్తూ వెంబడిస్తూనే ఉంది. ఆ శబ్దాలు అచ్చం నేను చేసినట్టే ఉన్నాయి. రైలు పట్టాల మీద పరిగెత్తుతున్న మా కాళ్ళు పట్టాల్లో ఇరుక్కున్నాయి. ఎంత బయటికి లాగినా రాలేదు. ఇంతలో ట్రైన్ వచ్చి ఇద్దరినీ నుజ్జు నుజ్జు చేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏమైందో నాకు తెలీదు. విరించి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. కాని ఇంతలోనే తేరుకుని, భలే జోకులేస్తున్నావ్, అంటే నువ్వు చచ్చిపోయావా అన్నాడు. అవును గురు, నేను చచ్చిపోయి చాలా రోజులైంది. అంటే నేను దెయ్యంతో మాట్లాడుతున్నానన్నమాట. అవును గురు, మామూలుగా మేము ఎవరికీ కనిపించం, కొన్ని రాక్షస గడియల్లో పుట్టిన వారికి తప్ప. అందుకే జనాన్ని ఎక్కువగా తిరిగే ప్లేసుల్లో మేము తిరుగుతూ ఎవరికైనా కనిపిస్తామేమో అని అందరినీ పలకరిస్తూ ఉంటాము. అదృష్టం బాగుండి ఈరోజు మీరు కనిపించారు. అయితే నేను రాక్షస గడియల్లో పుట్టాను అంటావు. చావు మూడినప్పుడే మీలాంటి వారు మాకు కనిపిస్తారు. మాకు కనిపించిన తర్వాత బ్రతకడం అసాధ్యం. అవునా? నేను జనాన్ని భయపెట్టే కథ చెప్పమంటే నువ్వు నన్ను భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నావా? కథ చెప్పింది చాలే గాని మీ ఇంటికి పద. నిజం చెప్తే ఎవ్వరూ నమ్మరు గురు. అవును గురు, మేము చనిపోయిన తర్వాత మా ఓనర్, అతడి లవర్ ఏమై ఉంటారు గురు. అమ్మా, రైటర్ని ఆ మాత్రం ఊహించి చెప్పలేనా? కానీ ఈ స్టోరీకి ఇది మాత్రం సరిపోదు, ఇంకా చాలా కలపాలి. స్టోరీ కాదు నిజం అని చెప్తే నమ్మరేంటి గురు? నేను నిజంగా నిజమే చెప్తున్నా, ఒట్టు. మళ్ళీ తల మీద చెయ్యి వేసుకున్నాడు భోంస్లే. సర్లే, నమ్ముతాలే. ఇంతకీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నవ్వుతూ అన్నాడు విరించి. నువ్వింకా నమ్మినట్టు లేదు గురు. ఆ ఇంట్లో ఇంకెవరు ఉంటారు గురు? నేను చంద్రకాంతుగాడు. వాడు దెయ్యంలా మారిన తర్వాత ఇంకా శాడిస్టులా తయారయ్యాడు గురు. మేము ఎలా చనిపోయామో అలాగే భయపెట్టి మనుషుల్ని చంపుతున్నాడు. అవునా అని నవ్వుతున్న విరించి ఒక్కసారిగా ముందు చూసి బిగుసుకుపోయాడు. అతని నోట్లో నుండి మాట రావట్లేదు. ఎదురుగా గాలిలో తేలుతూ ఒక ఆకారం తన ముందుకు వస్తుంది. భయంతో పక్కకు చూశాడు. భోంస్లే మెల్లిగా పొగ రూపంలో ఉన్న మనిషిలా మారిపోయాడు. వారి ఆకారాలు అంతకంతకు పెరుగుతూ పోయాయి. అంటే ఇంతవరకు చెప్పిన కథంతా నిజమేనన్న మాట అనుకున్నాడు విరించి. భోంస్లే పొగ రూపంలో నవ్వుతూ కళ్ళు పెద్దవిగా చేశాడు. విరించి వళ్ళు జలధరించింది. ఒంట్లో శక్తినంతా కూడదీసుకుని వెనక్కి తిరిగి పరిగెత్తాడు. విరించి శరీరం చెమటతో తడిసిపోయింది. కాళ్ళు సహకరించట్లేదు. అయినా రాళ్లల్లో ముళ్ళల్లో పడి పరిగెత్తుతూనే ఉన్నాడు. వెనక ఆ ఆకారాలు వికృతంగా మారి తరుముతూనే ఉన్నాయి. గుండెను చేతితో అదిమి పట్టుకుని ఆయాసంతో రొప్పుతూ పరిగెత్తుతున్నాడు. అలా పరిగెత్తుతూ తనకు తెలియకుండానే రైలు పట్టాల పైకి ఎక్కాడు. ఇంతలో అతని కాలు పట్టాల్లో ఇరుక్కుంది. పెద్ద శబ్దం చేసుకుంటూ రైలు వస్తుంది.
పక్కన ఆ ఆకారాలు గాలిలో పల్టీలు కొడుతున్నాయి. రైలు దగ్గరికి వస్తున్న కొద్దీ శరీరంలో నరాలు చిట్లిపోతున్నాయేమో అన్నంతగా భయపడుతున్నాడు విరించి. ఎంత లాగిన కాలు బయటికి రావడం లేదు. ఇంతలో పెద్దగా హారన్ కొడుతూ ట్రైన్ తన మీదికి దూసుకు వచ్చేసింది. గట్టిగా అరుస్తూ లేచి కూర్చున్నాడు విరించి. చుట్టూ చూశాడు. పైన ఫ్యాన్ తిరుగుతుంది. ఆనందరావు అంకుల్ ఫోన్లో గేమ్ ఆడుతున్నాడు. మిగతా వారంతా పడుకుని ఉన్నారు. ట్రైన్ హారన్ కొడుతూ ఆగిపోయింది. ఇదంతా కల అనుకుని ఊపిరి పీల్చుకున్నాడు విరించి. నుదిటికి పట్టిన చెమటను తుడుచుకుంటూ కిందికి దిగాడు. ఏంటోయ్ విరించి, ఏదో పీడకల కన్నట్టున్నా అన్నాడు ఆనందరావు ఫోన్ పక్కన పెడుతూ. అవును అంకుల్, ఏదో పీడకల. ఏమిటోనయ్యా, నాకు నిద్ర పట్టడం లేదు. అందుకే ఫోన్లో గేమ్ ఆడుకుంటున్నా. బాగా భయపడిపోయినట్టున్నా. వెళ్ళి ముఖం కడుక్కునిరా పో. ఫ్లాస్కులో కాఫీ ఉంది, తాగుదుగాని అన్నాడు ఆనందరావు. విరించి అలాగే అంటూ తల ఊపుతూ ఫ్రెష్ అప్ అవడానికి వెళ్ళాడు. తలుపు దగ్గర నవ్వుతూ నిల్చుని ఉన్నాడు భోంస్లేని చూడగానే కొంచెం భయం వేసినా అదంతా కల అని గుర్తుకురాగానే తనలో తాను నవ్వుకున్నాడు విరించి. ఏం గురు, నిద్ర బాగా పట్టిందా అన్నాడు. ఏం నిద్రనో ఏమో, నువ్వు ట్రైన్ పట్టాలు తప్పుతుంది అని సరదాకి అన్న మాట కలలా వచ్చి రాత్రంతా నన్ను భయపెట్టింది. చూడు ఒళ్ళంతా చెమటతో ఎలా తడిసిపోయిందో అన్నాడు విరించి షర్టు దులుపుకుంటూ. ఏదో సరదాకి చెప్పాను గురు, నిన్ను ఆట పట్టిద్దామని. ఇంతకీ మా ఓనర్, వాడి ప్రియురాలు ఏమయ్యారో ఎప్పుడు చెప్తావు గురు అన్నాడు భోంస్లే నవ్వుతూ. భోంస్లే అన్న మాటకి విరించి ఆశ్చర్యపోయి అలాగే చూస్తూ ఉండిపోయాడు. శరీరంలో ఏ కదలిక లేదు. ఎవరితోనయ్యా మాట్లాడుతున్నా అంటూ ఆనందరావు విరించి భుజం మీద చెయ్యి వేశాడు. ఎదురుగా ఎవరో ఉన్నట్టు తల ఊపాడు విరించి. అక్కడ ఎవరూ లేరు కదయ్యా, నీలో నువ్వు మాట్లాడుకుంటూ ఉంటే ఏంటో చూద్దామని వచ్చా అన్నాడు ఆనందరావు విరించి భోంస్లేనే చూస్తూ ఉన్నాడు. భోంస్లే మెల్లిగా గాలిలో కలిసిపోయాడు. ఇంకో 10 నిమిషాల్లో బిష్నోయ్ దాటుతాం. ఎవరో ఫోన్లో మాట్లాడుతున్నారు. ఇది నిజామా, ఇంకా కలలోనే ఉన్నానా అన్న భ్రమలో నోట మాట రాక అలాగే నిల్చుండిపోయాడు విరించి. ట్రైన్లో ప్రతి ఒక్కరూ పడుకుని ఉన్నారు. చీకట్లో ట్రైన్ హారన్ కొడుతూ ముందుకు దూసుకుపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలాగే మీరు నాకు చేసే హెల్ప్ ఏమైనా ఉంటే మర్చిపోకుండా లైక్ చేయండి. ఎందుకంటే ఎక్కువ లైక్స్ వస్తే ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది. అంతే, మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.